ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో రెండో సినిమా సెట్ అయింది. వీరి కలయికలో సుబ్రహ్మణ్య స్వామి కథతో భారీ పాన్ ఇండియా సినిమా రానుంది. అయితే మొదట ఈ సినిమాలో రష్మిక మందన, జాన్వీ కపూర్ల పేర్లు వినిపించిన తరువాత సాయి పల్లవి ఈ ప్రాజెక్టులో ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయిందట్టు టాక్ నడుస్తుంది. ట్రెడిషనల్ క్యారెక్టర్ కనుక సాయి పల్లవికి మించిన హీరోయిన్ టాలీవుడ్లో ఎవరూ ఉండరని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే సాయి పల్లవి తారక్ కాంబో కోసం ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. ఈ కాంబోలో సినిమా వర్కౌట్ అయితే మాత్రం 1000 కాదు 2000 కోట్ల మార్కులు కూడా టచ్ చేస్తుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందబోయే ఈ సినిమాకి సంబంధించిన కథపై ఇప్పటికే చర్చలు జోరుగా సాగుతున్నాయి. నిర్మాత నాగవంశీ ఇటీవల ఇచ్చిన హింట్ ప్రకారం ఈ కథ ఓ పౌరాణిక శక్తి రూపమైన సుబ్రహ్మణ్య స్వామి ఆధారంగా ఉండబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కుమారస్వామి, కార్తికేయ మురుగన్ అని పిలిచినా అది ఆ ఒక్క దేవత రూపమే. అయితే త్రివిక్రమ్ ఈ పౌరాణిక అంశాన్ని ఎలా స్క్రీన్ పై ఆవిష్కరించబోతున్నారు, స్కంద పురాణం నుంచి ఎలాంటి సంఘటనలు కథలో మిళితం చేయబోతున్నారు అన్నది సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిగా రేపుతోంది. తారక్ త్రివిక్రమ్ మూవీ ఈ ఏడాది ప్రారంభమవుతుందనే ఊహాగానాలు వినిపించినా తాజా సమాచారం ప్రకారం ఇది 2026కి వాయిదా పడే అవకాశం ఉంది. ఈలోగా తారక్ ప్రశాంత్ నీల్ సినిమా పూర్తి చేస్తే త్రివిక్రమ్ కూడా విక్టరీ వెంకటేష్తో ఒక మూవీ పూర్తి చేయనున్నట్లు సమాచారం. తారక్ అంటేనే అన్ని రకాల పాత్రలను అవలీలగా చేయగల సత్తా ఉన్న నటుడు. ముఖ్యంగా పౌరాణిక పాత్రల్లో తన వేషధారణ, డైలాగ్ డెలివరీతో అదరగొడతాడు. అలాంటి తారక్తో త్రివిక్రమ్ చేస్తున్న ఈ సినిమా అతని కెరీర్లో మరో మైల్ రాయిగా నిలవనుందని విశ్లేషకులు అంచనా. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అధికారిక అప్డేట్ ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నందమూరి కుటుంబం పౌరాణిక పాత్రలు పెట్టింది పేరు కాగా త్రివిక్రమ్ పురాణ కథలపై గట్టి పట్టు ఉంది. ఈ కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని హరిక హాసిని నిర్మాణంలో భారీ బడ్జెట్తో పాన్ ఇండియా సినిమాగా రూపొందించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.